ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ద టెంపుల్ ఆలయము అనే అంశాన్ని గురించి దేవుని వాక్యాన్ని మనం వింటున్నాం. ఫెయిత్ అనే దాని గురించి దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుందాం. యోహాను సువార్త 2వ అధ్యాయం 18 నుండి 22 వచనాలు. కాబట్టి యూదులు, నీవు ఈ కార్యము చేయుచున్నావే, ఏ సూచక్రియను మాకు చూపెదువని ఆయన అడుగగా, యేసు, ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దానిని లేపుదనని వారితో చెప్పెను. యూదులు, ఈ దేవాలయము 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినములలో దాన్ని లేపుదువా అనిరి. అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పెను. ఆయన మృతులలో నుండి లేచిన తరువాత ఆయన ఈ మాట చెప్పెనని ఆయన శిష్యులు జ్ఞాపకము చేసుకుని లేఖనమును యేసు చెప్పిన మాటను నమ్మిరి. దేవుని వాక్య భాగములో మనం చూస్తే లేఖనాన్ని నమ్మారు, యేసు చెప్పిన మాట నమ్మారు. యేసు క్రీస్తు ప్రభువునందల విశ్వాసం ఎంతో ప్రాముఖ్యమైంది. ఈ విశ్వాసాన్ని గురించి దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే, ప్రియ సహోదరి సహోదరులారా, విశ్వాసము ఎంతో ప్రాముఖ్యమైనది. ఈ విశ్వాసాన్ని గురించి దేవుని వాక్యం చెప్పేటటువంటి మాట ఏంటంటే, దేవుని బిడ్డలమైనటువంటి మనము విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాడి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. యేసు ప్రభువారు అన్నారు, ఇదిగో ఈ దేవాలయాన్ని పడగొట్టండి, దీని 3 రోజుల్లో నేను లేపుతాను అన్నాడు. దీని గురించి ఆయన మాట్లాడాడంటే తన దేహాన్ని గురించి మాట్లాడాడు. నన్ను ఒకవేళ మీరు పడగొడితే 3 రోజుల్లో నేను మళ్ళీ తిరిగి లేస్తాను అని చెప్పాడు. యేసు తిరిగి లేచిన తర్వాత నిశ్చయంగా యేసు ప్రభువారు తిరిగి లేచాడని, యేసును ఆయన చెప్పిన ఆయన లేఖనాలను వారు నమ్మారు, విశ్వసించారు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని ఎద్దుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెదుకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను కదా. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే, ప్రియ సహోదరి సహోదరులారా, మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే వారు దేవుని అడగాలి. ఆయన ఎవరిని గద్దెంపక అందరికి కూడా ధారాళముగా దయచేసేటటువంటి దేవుడుగా ఆయన మనకు కనబడుతున్నాడు. విశ్వాసం అనేది మన జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించేటటువంటిదిగా ఉంది. విశ్వాసము ద్వారా రక్షణ, విశ్వాసము ద్వారా ఆశీర్వాదం, విశ్వాసము ద్వారా మన ప్రార్థనకు జవాబు, విశ్వాసము ద్వారా మన జీవితాలు ముందుకు సాగడానికి, విశ్వాసము ద్వారా మనం జీవించడానికి, విశ్వాసము ద్వారా మనము దేవునికి ఇష్టంగా జీవించడానికి వీలు కలిగేటటువంటిది గొప్ప విశ్వాసం. ఇలాంటి విశ్వాసాన్ని మనం కలిగినటువంటి వారిగా ఉండాలి. ఈ విశ్వాసం ఈ వాక్యం వినటం ద్వారా మనకు వస్తుంది. విశ్వాసం దేవుని సన్నిధిలో మనము గడుపుట ద్వారా మన విశ్వాసం వృద్ధి చెందుతుంది. గనుక మనమందరం కూడా ఆత్మ సంబంధమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వారమై, పరిశుద్ధమైన పవిత్రమైన జీవితాన్ని కలిగినటువంటి వారమై, దేవునికి ప్రియంగా, దేవునికి దగ్గరగా, దేవునికి చేరువుగా మనం జీవించడానికి కృపగల దేవుడు, దయగల దేవుడు మనకు సహాయం చేయాలని, తన కృప మనకు అనుగ్రహించాలని, తన దయను మనకు చూపించాలని నేను మనసారా కోరుతున్నాను. జీసస్ నోస్ అవర్ హార్ట్స్. యేసు మన హృదయములను ఎరిగినవాడు. యోహాను సువార్త 2వ అధ్యాయం 23 నుండి 25 వచనాలు. ఆయన పస్కా పండుగ సమయమున యెరూషలేములో ఉండగా, ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక్రియలను చూచి ఆయన నామమందు విశ్వాసముంచిరి. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకునలేదు. ఆయన మనిషిని ఆంతర్యమును ఎరిగినవాడు గనుక ఎవడునూ మనిషిని గురించి ఆయనకు సాక్ష్యమేనక్కర్లేదు. ఆయన మనుషుని ఆంతర్యమును ఎరిగినవాడు. యేసు అందరినీ ఎరిగినవాడు. యేసు క్రీస్తు ప్రభువారు యెరికో పట్టణంలోనికి ఆయన వెళుతున్నప్పుడు యేసు ఎవరు అని చూడగోరాడు జక్కయ్య. ఆయన జనులు గుంపుగా ఉన్నందువలన, పుట్టివాడైనందున యేసును చూడలేకపోయాడు. కాబట్టి అదే దారిలో వస్తున్న యేసుక్రీస్తు ప్రభువును చూడటానికి మేడి చెట్టు ఎక్కాడు. మేడి చెట్టు ఎక్కిన జక్కయ్య ఉన్న చెట్టు దగ్గరికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఆయన పైకి చూసి, జక్కయ్య త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అని చెప్పాడు. జక్కయ్య హృదయములో యేసును చూడాలి అనే కోరికను ఎరిగినవాడు. జక్కయ్య కోరిక ఎరిగినవాడు, జక్కయ్య పేరును ఎరిగినవాడు. మన హృదయంలో ఉన్న కోరిక ఆయనకు తెలుసు, మన పేరు ఆయనకు తెలుసు, మనకున్న పరిస్థితులు ఆయనకు బాగుగా తెలుసు. యేసు
అందరి అంతర్యమును ఎరిగినవాడు, ఎవరి హృదయము కూడా ఆయనకు మరుగ్గా లేదు. దేవుని పిల్లలమైనటువంటి మన అంతరంగమును ఎరిగినటువంటి దేవుడు, దావీదు హృదయాన్ని ఎరిగిన దేవుడు, మన హృదయాన్ని ఎరిగిన దేవుడు, మనల్ని అందరినీ ఎరిగిన దేవుడు. తేమయ్య కుమారుడైన బర్తిమయ్య యొక్క జీవితంలో అతనిని పిలిచి అతని యొక్క గుడ్డితనాన్ని తీసివేసినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి, అయ్యా పన్ను కట్టమంటున్నారు అని అంటే, వెళ్ళు గేలం వేయి, మొదటిగా ఆ చేప వస్తుంది, ఆ చేప నోరు తెరువు, దాంట్లో షెకేలు కనిపిస్తుంది, 1/2 షెకేలు నీకు 1/2 షెకేలు నాకు, నీకు నాకు కూడా పన్ను కట్టు అని చెప్పారు. చేప కడుపులో ఏముందో ఎరిగిన దేవుడు, జక్కయ్య హృదయంలో ఏముందో ఎరిగిన దేవుడు, తీమయ్య కుమారుడైన బర్తిమయ్యకు ఏమి కావాలో ఎరిగిన దేవుడు, జన సమూహములో వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టిన రక్తస్రావపు రోగికి ఏమి కావాలో ఎరిగిన దేవుడు, ఈ రోజు అందరినీ ఎరిగిన దేవుడు, అందరి అవసరతలు తెలుసు, అందరి హృదయాలు తెలుసు, అందరి జీవితాలు కూడా సుస్పష్టంగా ఎరిగిన దేవుడు. సమరయ్యకు వచ్చి సమరయ్య స్త్రీకి 5 పెనిమిట్లున్నారు, ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ పెనిమిటి కాదు అని స్పష్టంగా ఎరిగి ఆమె జీవితాన్ని కుండ బద్దలు కొట్టినట్టుగా తన ముందు చూపించినటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. ఆయనకి ఏది దాచి ఉంచలేము. హీ నోస్ ఎవ్రీథింగ్. హీ నోస్ ఎవ్రీ థాట్, ఎవ్రీ ఐడియా, ఎవ్రీథింగ్. హీ నోస్ ఎవ్రీథింగ్. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఆయనకు అన్నీ తెలుసు. అన్నీ తెలిసిన దేవుని దగ్గర అన్నీ తెలిసిన వాడా. ఐగుప్తులో వేదన పడుతూ బాధపడుతున్న వారి బాధ ఎరిగిన వాడా, మా పరిస్థితులన్నీ కూడా చూసేవాడా, మమ్మలను ఎరిగినవాడా, నీకు స్తోత్రం అంటూ దేవుని పాద సన్నిధిలో, దేవుని మందిరములో ఉండేటటువంటి యేసయ్యలో ఉన్నటువంటి ఆ గొప్ప కృప, మందిరములో ఉన్నటువంటి గొప్ప కృప, ఆలయంలో ఉన్న గొప్ప కృప, విశ్వాసాన్ని గురించి నేర్చుకున్నాం. యేసు అందరి హృదయాలను ఎరిగినవాడని నేర్చుకుంటున్నాం. దేవుని పిల్లలమైనటువంటి మనమందరం కూడా ఆయన మనల్ని ఎరిగిన దేవుడు, మన పరిస్థితులను ఎరిగిన దేవుడు, మన చక్కపరిచే దేవుడు, మన చెక్కగలిగిన దేవుడు. ఆ దేవుని చేతులకు మనం అప్పగించుకుందాం. నా జీవితం ఎలా ఉందో ఆయనకు తెలుసు. అన్ని ఎరిగిన దేవుని సన్నిధిలో, అయ్యా సమరయ స్త్రీ ఒప్పుకున్నట్టుగా, జక్కయ్య చేర్చుకున్నట్టుగా, తీమయ్య కుమారుడైన బర్తిమయ్య చూపు పొందినట్టుగా, రక్తస్రావపు రోగి తన రోగము నుంచి బయటకు వచ్చినట్టుగా, యేసు అందరినీ ఎరిగినవాడు. కాబట్టి ఈరోజు ఆయన నిన్ను ఎరిగినవాడు. నా స్నేహితుడా, నా సహోదరి, ప్రియ దేవుని జనమా, యేసు అందరినీ ఎరిగినవాడు. అందరినీ ఎరిగినవాడు మీ ఇంట్లో ఇప్పుడు ఈ వాక్యం ద్వారా సంచరిస్తున్నాడు. మీ ఇంట్లో ప్రాబ్లమ్స్ ఆయనకు తెలుసు. ఇప్పుడు నేను ప్రార్థన చేస్తుండగా నీ ప్రాబ్లం సాల్వ్ అవును గాక. ఇప్పుడు ప్రార్థన చేస్తుండగా నీకు స్వస్థత కలుగును గాక. ఇప్పుడు నేను ప్రార్థన చేస్తుండగా నీ జీవితంలో మేలు కలుగును గాక. ఇప్పుడు ప్రార్థన చేస్తుండగా నీ గుండె బద్దలై యేసు ప్రభు దగ్గర నీ పాపం ఒప్పుకొందువు గాక. దేవునికి ప్రియమైనటువంటి వ్యక్తిగా జీవించడానికి, వ్యక్తులంగా జీవించడానికి కృప దేవుడు మనకందరికీ దయచేయును గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, సర్వశక్తి కలిగినటువంటి గొప్ప రాజా, నీకు స్తోత్రం. ఇప్పుడు నాయనా, ఎవరు బలహీనంగా ఉన్నారో వారిని ఇప్పుడే స్వస్థపరచండి. ఎవరు సమస్యలు ఉన్నారో వారి సమస్యలు ఇప్పుడే తీరిపోవును గాక. ఎవరు రహస్య జీవితం జీవిస్తున్నారో వారి జీవితం యేసు నామములో బట్టబయలవును గాక. వారి పాపము ఒప్పుకుని వారిని హత్తుకుని వెంబడించుదురు గాక. ప్రతి కుటుంబంలో ఉన్న అవసరతలు మీకు తెలుసునైనా, ప్రతి బిడ్డ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి, సమస్యలను తొలగించండి. వాక్యం వింటున్న మేము వాక్యం మీద మా జీవితాలను కట్టుకోవడానికి, నీకు ప్రియంగా బ్రతకడానికి, నిన్ను హత్తుకుని నిన్ను వెంబడించడానికి కృప మాకు చూపించుమని సర్వకృపానిధి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సహవాసం చెరువున మనకును సకల లోకములను పరిశుద్ధులకు సదా దేవుని కృప తోడై నడిపించును గాక. ఆమేన్.